కిడ్నీల బాధితురాలు అలుగోలు సుధాకు 20,000 ఆర్థిక సాయం అందజేసిన బీజేపీ నాయకులు. గుంటూరి సోమరాజు 2 కిడ్నీలు పాడైపోయి గత 3 సంవత్సరాలుగా డయాలసిస్ చేయించుకుంటున్న పిఠాపురం 2వ వార్డుకు చెందిన సుధా. వివరాల్లోకి వెళ్తే కాకినాడ జిల్లా పిఠాపురం 2వ వార్డుకు చెందిన శ్రీమతి అలుగోలు సుధా. వీరికి 2 కుమారులు. భర్త సత్యనారాయణ కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. భార్య సుధాకు 2 కిడ్నీలు పోవడంతో ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వీరికి పి వెంకటాపురం గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు గుంటూరి సోమరాజు వైద్య నిమిత్తం 20,000 రూపాయలు చెక్కిని తన నివాసంలో కుటుంబ సభ్యులను పిలిచి మాజీ సర్పంచ్లు అనసూరి తాతబ్బాయి, బావిశెట్టి శ్రీను, ప్రముఖ వ్యాపారవేత్త ఎస్వీఎస్ రాజుల సమక్షంలో అందించారు. ఈ సందర్భంగా గుంటూరి సోమరాజు మాట్లాడుతూ ఆర్థిక సాయం కోసం వచ్చిన వారికి నా వంతు 20,000 రూపాయలు చెక్కుని ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఉంటున్న వారికి ఆర్థిక సాయం అందేలా పవన్ కళ్యాణ్ వరకు తెలియపరిచే విధంగా ముందుకు వెళ్లాలని అన్నారు. ఈ సందర్భంగా బాలు, రాంబాబు, పెంకే కృష్ణారావు, విత్తనాలు సత్యబాబు, గణేష్, ముత్తారావు, బావశెట్టి సత్యబాబు, పి వెంకటాపురం, పండూరు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 2 కిడ్నీలు పాడైంది. అమ్మాయికి నేను మానవతా దృక్పథంతో నా సాయం నేను చేస్తున్నాను. మాది పి వెంకటాపురం గ్రామంలోని ఒక విలేజ్గా ఒక మంది 20,000 ఇస్తున్నాను చెక్. దీన్ని మీకు 20,000 ఇస్తున్నాను. దీన్ని మీరు జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకున్నమ్మా. నా ఓపెన్ బట్టి నేను చేస్తున్నాను సాయం. దీన్ని మీరు చూసుకోండి. నెక్స్ట్ మా మోడీ గారు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, మా పవన్ కళ్యాణ్ గారు కానీ ఏం చేస్తే దాని ప్రకారం మీరు వెళ్ళండి. వాళ్ళు కూడా సాయం చేసే పరిస్థితిలోనే ఉన్నారు కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకోండి. దయచేసి ఇది పిఠాపురానికి సంబంధించిన, మీరు పిఠాపురం వాస్తవులే కదా, వాస్తవులు అయినా సరే నేను మా వెంకటాపురం వచ్చి మీరు అడిగారు కాబట్టి ఇక్కడ నేను సాయం చేస్తున్నాను. వెంకటాపురం మానవతా దృక్పథంతో మేము చేస్తున్నాము. ఇక్కడ తాతబ్బాయి గారు, అనసూరి తాతబ్బాయి గారు, ఈ సంవత్సరంలో మీకు 20,000 రూపాయలు చెక్ నేను ఇస్తున్నానమ్మా. మీరు దీన్ని యూటిలైజ్ చేసుకోండి. నా ఓపు ఉంటే నేను ఫర్దర్గా స్టెప్ ఎప్పుడైనా తీసుకోగలిగితే తీసుకుంటాను. ఎక్స్పెషల్లీ నా పవన్ కళ్యాణ్ గారు ఆయన దృష్టికి వెళ్తుందనే ఉద్దేశంతో ఆయన 100కి 100% సాయం చేసి మనిషి ఆయన. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కూడా 100కి 100% సాయం చేస్తుంది ఎవరికైనా సరే. బట్ ఇప్పుడు ఆ అమ్మాయి కూడా అలా చేయాలని కోరుకుని నేను ఈ కాన్సెప్ట్ తోటే ఏ కాన్స్టిట్యూంట్ అనేది వర్గం కాబట్టి ఎక్స్పెషల్లీ ఆయన కోరుకునేది ఓటే. నేను పవన్ కళ్యాణ్ గారిని అమ్మాయికి దయచేసి నేను సాయం చేసింది పెద్ద లెక్క కాదు, ఆయన చేసేదే 100కి 100% సాయం చేస్తారనే నమ్మకంతో నేను ఇది కోరుకుంటాను. ఆయన సార్ రాజుగారు ఎన్నెన్నో చేసుకుంటూ వస్తారండి. ఇలాంటివి అంటే ఆయన ముందడు ప్రతి దాంట్లో ఉంటాడు. అది కాబట్టి వాళ్ళ సహకారంగా మాకు 20,000 రాజుగారు చెక్ రాసి ఇవ్వడం జరిగింది. వెంకటాపురం గ్రామ గ్రామస్తులకి, అలాగే మన అనసూరి తాతబ్బాయి గారికి, మా బామ్మర్ది అయిన గుంటూరు సోమరాజు గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఎందుచేతంటే ఆర్థిక సహాయం చేయటం అనేది చాలా కష్టమైన విషయం ఈ రోజుల్లో. కానీ ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం అంటే కిడ్నీలు 2 పాడైపోయి ఆర్థిక పరిస్థితిలో పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో ఉన్న చాలామంది పట్టించుకోవట్లా. ఎంచేది పట్టించుకోవట్లంటే ప్రభుత్వం ఎన్నో రకాలైన రాయితీలు ఇస్తుంది అని మోడీ గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అనేక రకాలైన కిడ్నీలకి సంబంధించిన ఆర్థిక సహాయాలు ఉన్నాయి. నా దగ్గర డోనర్స్ ఉన్నారు. ఆ డోనర్స్ ప్రకారంగా 2 కిడ్నీలు కాపాడి అప్పకుండా మెసేజ్లు వస్తాయి. నేను ఈ రాష్ట్రానికి ఈ కిడ్నీ సంబంధించిన దాంట్లో 1 మోర్ ఆఫ్ నెంబర్ని డోనర్స్ వస్తున్నాయి. ఇంతవరకు ఈ అమ్మాయి పేరు మా దగ్గరికి రాలా. ఏం చేత ఏంటంటే అది పిఠాపురంలో ఆ రకమైన ఉన్న నాయకులు ఉన్నారు, చాలామంది నాయకులు ఉన్నారు. వాళ్ళకి ఇంటిమేట్ చేస్తే వాళ్ళు ఏదైనా ఆర్థిక సహాయం చేయవలసి వస్తే చెయ్యాలి. ఇప్పుడు చిన్న స్థాయిలో ఉన్న మా సోమరాజా ఈరోజు 20,000 రూపాయలు సహాయం చేసేయంటే ఎంతోమంది కోట్లకు పడగలెత్తిన వాళ్ళు ఈ జిల్లాలో ఉన్నారు.
అంచేతే మా అన్సూరి తాతాబాయి గారి సమక్షంలోనూ ఈ సమక్షంలోనూ ఈ రకమైన కార్యక్రమం జరగటం చాలా సంతోషదాయకం. ఈ రాజుగారు ఎన్నో సహాయాలు చాలా ఇదిగా చేసి అందరికీ సహకరిస్తారు. అలాగే ఈ కార్యక్రమం అయితే మాకు అందరికీ తెలియదు, కానీ ఇప్పుడు మాకు ఆయన గురించి చూస్తుంటే ఒకలాగా ఆవిడని చూసి చాలా ఆనందంగా ఈ 20,000 రూపాయలు ఇస్తాం అయితే చాలా సంతోషంగా మేము పండూరు గ్రామం తరఫున మేము సపోర్ట్ చేసి రాజుగారు కృతజ్ఞతలు చెప్పుకున్నాం. నా పేరు సుధా. రాజుగారు నాకు సహాయం చేసి సిక్కిచ్చారండి. నాకు 2 కిడ్నీలు పోయినాయి. 3 సంవత్సరాల నుంచి డయాలసిస్ చేయించుకుంటున్నాను. నాకు ఇల్లు కూడా లేదు. పిల్లలు చదివించుకుంటాను. ఏ ఊరమ్మా మీది? పిఠాపురం అండి, 2వ వార్డు. మరి పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా తెలియపరిచారా మీరు అసలు ఈ విషయాన్ని? ఒకసారి వెళ్ళాం కానీ తీసుకెళ్ళి వాళ్ళు లేదండి. ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నాను, కానీ నాలో అసలు బాగాలేదు. హిల్ సైడ్లో ఉండేదండి. రాజుగారు నా పేరు అలుగోలు నాగసత్యనారాయణ అండి. మాది పిఠాపురం 2వ వార్డు అండి. రాజుగారు మాకు మా మిసెస్కి కిడ్నీలు పోయిన దానివల్ల రాజుగారు ఒక 20,000 ఆర్థిక సాయం చేశారండి. తర్వాత 3 సంవత్సరాల నుంచి ఆ ఇల్లు తిరుగుతున్నామండి. సొంత ఇల్లు లేదు. ఈ నివసానికి కూడా ఎవరో అద్దెకి ఇస్తలేదండి ఇల్లు మాకు. అలాగే వాళ్ళని బతిమాలి ఒక ఇంట్లో ఉన్నామండి. రాజుగారి దయ వల్ల ఇవాళ 20,000 ఇచ్చారండి. కుర్రోళ్ళని చదివించుకుంటానండి. అలాగే ఆడపిల్లలు లేరండి. పనిలోకి కూలి పనిలోకి వెళ్ళి ఈమెను చూసుకుంటూ అలాగా చూశానండి. మన పవన్ కళ్యాణ్ గారు, మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు దగ్గరికి కూడా సేపోలు వెళ్ళామండి. వెళ్ళినా సరే మాకు సమయం కుదరక అక్కడ మాకు తెలిసిన వాళ్ళు లేక ఇప్పుడు కళ్ళపోయి ఉన్నాయండి. ఈ వేదిక పూర్వకంగా మాకు రాజుగారి దయ వల్ల ఎవరన్నా తీసుకుని వెళ్తే మా కష్టాలన్నీ చెప్పుకుందామని చూస్తున్నాం సార్. థ్యాంక్ యూ.